కాయలు కాసే చెట్టుకి రాళ్ల దెబ్బలు. మంచివాళ్ళకి కష్టాలు తప్పవయ్యా. కొన్ని సహించాలి, కొన్ని భరించాలి. సరే, అందరూ బాగున్నారు కదా, అదే మనకు కావాల్సింది. వాళ్ళందరూ బాగున్నారంటే మనం ఈ కేసులోంచి బయటపడిపోయినట్టే అని లాయర్ గారు చెప్పారు. ఏమైంది డాక్టర్ గారు? ఇతను చనిపోయాడమ్మా. అది విషయం. మీరు లేనప్పుడు వచ్చి ఇతని ప్రాణాలు తీశాడన్నమాట. అన్యాయంగా చేయని తప్పుకి అరెస్ట్ చేయాలని చూడమా? ఏంటి? ఏ తప్పు చేయలేదా? హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని హత్య చేశాడు. సార్, నేను హత్య చేయడం ఏంటి సార్? ఏదో ఒక విధంగా మా సత్యాన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నావా? హత్య చేశాడంటూ కొత్త డ్రామా మొదలు పెట్టావా? డ్రామాలు ఆడుతుంది నేను కాదు, మీరు. ఇతనే చంపినట్టు మృతుని భార్య కంప్లైంట్ ఇచ్చింది. సో వీడిని అరెస్ట్ చేసి లోపలేయడం నా డ్యూటీ. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. కానిస్టేబుల్స్, సత్య, ఏమండి? 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 వసు, ఈయన గారు ఇలాంటి వాళ్ళని తెచ్చే ఇంట్లో పెట్టుకుంటారే? ఏ అర్ధరాత్రో మన గొంతులు పిసికి మన ప్రాణాలు తీస్తే ఏ అడ్డం లేకుండా పోతుందని ఆశేమో. తీసుకుపోదండి. ఏమండి? బాబు, సత్య. ఏమండి? సావిత్రి, 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 అమ్మా సావిత్రి, అమ్మా, అమ్మా సావిత్రి, ఇలా రామ్మా, కూర్చో, కూర్చో, కూర్చో. అమ్మ సావిత్రి, అమ్మ సావిత్రి, ఏమైందమ్మా? రంగయ్య, నిలబడ్రా. అమ్మా, అమ్మ సావిత్రి, ఏమైందమ్మా? అమ్మా రంగయ్య, కాస్త ఈ మంచినీళ్ళు తాగమ్మా. ఏమైందమ్మా? ఆయన హత్య చేయడం ఏంటండి? ఏదో జరుగుంటుందిలే అమ్మా, అదంతా నేను చూసుకుంటానుగా. ఆయన తిరిగి వచ్చారని ఆనందపడినంతసేపు కూడా నా ఆనందం నిలబడలేదు. నిన్న ప్రాణాలు తీయబోయారు అన్నారు, ఈ రోజు ప్రాణాలే తీసేశారు అంటున్నారు. ఆయన్నెవరో కావాలనే ఇలా చెయ్యని తప్పుకి నేరస్తుని చెయ్యాలని చూస్తున్నారండి. అమ్మా ఊరుకో, అమ్మా ఊరుకో. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు నేనున్నానమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఊరుకో అమ్మా. సావిత్రి, ఊరుకోమ్మా, ఊరుకో. ఏం కాదని చెప్తున్నానుగా, ఊరుకోమ్మా. సార్, 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 సార్. ఏంట్రా? సార్, నేను నా భార్యతో మాట్లాడాలి. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. అలా ఫోన్ ఇవ్వకూడదు, అది మా రూల్. ప్లీజ్ సార్, నా భార్య గర్భవతి. తనకి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి నేను మాట్లాడితే తనకి ధైర్యంగా ఉంటుంది.
నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది సార్. రేయ్, నీ క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఇది ఎస్టీడీ బూత్ కాదు, పోలీస్ స్టేషన్. లేదు, నీ భార్యకి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఒక పని చెయ్యి. ఎలా ఉంటుందో ఊహించుకో. వాస్తవం కంటే ఊహ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడు. కాకపోతే 1కి 4 రకాలుగా ఊహించుకో. గర్భవతి అంటున్నావు కాబట్టి తను బలహీనంగా ఉండి డెలివరీ టైంలో కష్టమై తల్లి క్షేమం, బిడ్డను కాపాడలేకపోయారు. రెండు, బిడ్డ పుట్టింది కానీ తల్లిని కాపాడలేకపోయారు. 3, తల్లి బిడ్డ ఇద్దరు హరి అన్నారు. 4, భర్త జైలు పాలయ్యాడన్న బాధతో గర్భవతి అయిన భార్య ఆత్మహత్య. సార్ ప్లీజ్. రేయ్, కోపం వస్తుందా? నన్ను కొట్టాలనిపిస్తుందో? ఇక నువ్వు వినగలిగేవి అలాంటి న్యూస్ లేరా? నా మీదే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారా? ఓయంతో నన్ను తిట్టిస్తారా? వదలనరా. నిన్ను జైలుకు పంపించేదాకా వదలను. సార్, మీ కోపం ఏంటో నా మీద చూపించండి, కానీ నా భార్యకు ఒక ఫోన్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి సార్. కష్టంరా, చాలా కష్టం. అర్ధరాత్రి వెళ్ళి హాస్పిటల్లో సంతకం పెట్టొచ్చి ఆ రోజు నన్ను వెర్రోండి చేసి నీ భార్య నువ్వు కాపాడుకున్నావు. అలా ఈసారి కుదరదు. ఒక్కసారి నన్ను ఫోన్లు చేయటం వల్ల వచ్చిన నష్టం ఎంతుందో నీకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు బయటికి వెళ్ళవు, నీ భార్య హాస్పిటల్ నుంచి హ్యాపీగా రాదు. రాయ్, ఈ బ్యాడ్ పోలీస్తో పెట్టుకున్నప్పుడే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందిరా. అనుభవించు. ఏ కానిస్టేబుల్, లాక్ చేయండి. ఏమండి? హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని హత్య చేశాడు. ఇతనే చంపినట్టు మృతుని భార్య కంప్లైంట్ ఇచ్చింది.
ఎవరికా అని చూస్తున్నావా? నీకే. ఇప్పుడు పోలీసులు నీ మొగుణ్ణి అరెస్ట్ చేశారు. మొన్నట్లాగా ఈసారి రాడు. అప్పుడంటే ఆ లాయర్ మాటలతో మాయ చేసి నీ మొగుణ్ణి బయటపడేశాడు. కానీ ఈసారి బయటపడే అవకాశమే లేదు. ఎలా బయటపడతాడమ్మా? చేసింది మర్డర్ కదా. ఈ మర్డర్ కేసులో నుంచి అతను బయటికి రావడం కాదు, ముందు జైలుకి, తర్వాత ఉరికంబో ఎక్కి పైకి పోతాడు. నిజం, జరగబోయేది అదే. అందుకే నీకు ఈ బహుమానం. రేపు కోర్టులో నీ భర్తకి శిక్ష పడి అతను పైకి పోయాక నీకు ఇవన్నీ పెట్టుకునే అదృష్టం ఎలాగూ ఉండదు. అందుకే ఇదిగో ఈ చీర కట్టుకో, తల నిండా పూలు పెట్టుకో, ఈ కుంకుమ పెట్టుకో, చేతి నిండా ఇదిగో ఈ గాజులు వేసుకో, కాళ్ళకి పసుపు రాసుకో. చివరిసారిగా నిండు ముత్తైదువులా నిన్ను నువ్వు చూసుకో. చూసావా, నా మీద ఆవేశపడి చెయ్యి కూడా చేసుకున్నావు. నాలాంటి మంచి వాళ్ళని బాధపెడితే ఫలితం ఇలాగే ఉంటుంది. జీవితమే మారిపోతుంది. ఇప్పుడు నిన్ను నీ బొగుణ్ణి ఎవ్వరూ కాపాడలేరు. వాడు తిరిగిరాడు, నీ బతుకులో వెలుగు రాదు. ఆరిపోయే దీపంలాగా రెపరెపలాడి చివరికి నువ్వు ఆరిపోవాలి, లేదా మా నుంచి పారిపోవాలి. అంతకు మించి నీకు మరో ఛాన్సే లేదు. తీసుకో, పదమ్మా.
ఎక్స్క్యూజ్ మీ, బలరాం గారు లేరా? మీరు? నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్. సార్, హరిశ్చంద్ర ప్రసాద్ గారంటే మీరేనా? సారీ అండి, తెలియక అడిగాను. సార్ మీ గురించి చెప్పారు. రండి కూర్చోండి ప్లీజ్. అర్జెంటుగా లాయర్ గారితో మాట్లాడాలి, ఒకసారి పిలవండి. సార్ లేరండి. లేరా? ఎక్కడికి లేరు? అర్జెంటు పని మీద ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళారా? ఈ టైంలో బలరాం గారు లేకపోతే ఎలాగండి? ఏం సార్, ఏమైంది? నాకు పెద్ద సమస్య వచ్చింది. ఆయనతో చెప్పి ఏదన్నా సలహా తీసుకుందామంటే సమయానికి ఊళ్ళో లేకుండా పోయారు. ఇప్పుడు ఏం చేయాలి? పర్వాలేదండి, ఆ సమస్య ఏంటో నాతో చెప్పండి. మీతోనా? మీరు వచ్చినా ఫోన్ చేసినా విషయం కనుక్కుని సార్కి ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఏం పర్లేదు సార్, చెప్పండి. అంటే మా కేసు గురించి మీకు తెలుసా? తెలుసండి. అన్నదానం జరిగినప్పుడు ఫుడ్ పాయిజన్ అయిన వాళ్లలో ఇంకా 2 హాస్పిటల్లో ఉన్నారు కదా? అవును. వాళ్లలో ఒక అతను చనిపోయాడు. అతను సత్యాన్ని చంపాడని ఆ ఎస్ఐ మా సత్యాన్ని అరెస్ట్ చేశాడు. అది సార్ జరిగింది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని బలరాం గారు చెప్పారు కదా సార్, అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు? వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనే మా సత్య హాస్పిటల్కి వెళ్ళాడు. దాన్ని కారణంగా చూపించి సత్య హత్య చేశాడంటూ అరెస్ట్ చేశారు. ఇలా జరిగిందేంటి సార్? ఒక్క నిమిషం ఉండండి సార్, నేను బలరాం గారికి ఫోన్ చేసి ఏం చేయమంటారో కనుక్కుంటాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడవచ్చా? హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారు సార్. నమస్కారం సార్. నమస్తే. అలాగే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్తో మాట్లాడానండి. ఆయన రావటం కుదరదు కాబట్టి ఈ కేసు నన్ను వాదించమన్నారు. డోంట్ వర్రీ సార్, అన్ని విషయాలు గ్యాదర్ చేసి మీ సత్య తరపున నేను వాదిస్తాను. మిమ్మల్ని గెలిపిస్తాను. ధైర్యంగా ఉండండి. వస్తానండి. ఓకే సార్. హరిశ్చంద్ర ప్రసాద్ గారి కేసు ఫైల్ నీ దగ్గర ఉందా? ఇదిగోండి సార్. మన రాత ఎలా ఉంది నాన్న? మీ నాన్నతో పెళ్ళయ్యాక భర్త ఉండి లేని దానిలా బ్రతకాల్సి వస్తుంది. నీది అదే పరిస్థితి. ఆయన తోడుంటే చాలు, ఆయన ప్రేమకి దగ్గరగా ఉంటే చాలు అని
ఇంత దూరం వచ్చాను. అయినా ఆయనకి దగ్గరగా ఉండలేకపోతున్నాను. పెళ్లి కానంత వరకు నవ్వుతూ ఉండటమే తప్ప ఏడుపంటే తెలియకుండా బ్రతికాడు మీ నాన్న. నాతో పెళ్ళయ్యాకే ఆయనకి బాధలన్నీ. చెయ్యని తప్పుకైనా జైల్లో ఉన్నారు. హత్య చేశాడు అంటున్నారు. మళ్ళీ ఆయన్ని చూడలేను అంటున్నారు. ఏ పాపం చేసావనరా మనకి కష్టాలు? దగ్గరగా ఉండి కష్టపడినా పర్వాలేదనుకుంటే కష్టం మాత్రం ఉంటుంది కానీ దగ్గరగా మాత్రం ఉండలేకపోతున్నాం. మీ నాన్నని బయటికి రానిస్తారో లేదోనని భయంగా ఉందిరా. ఏంటమ్మా ఇది? అది ఎవరిచ్చారమ్మా? ఎవరంటే